ఫోన్ కాల్స్ తీసుకుందాం. 9652777636. ఫస్ట్ కాల్. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది రైతు బంధు పడడం లేదన్న. రైతు బంధు పడతలేదా? పర్లేదన్న, 30 గుంటలు ఉన్నదే పర్లే. సరే వెయిట్ చేద్దాం కానీ అసలు ఎంత వరకు వేసిర్రు, ఎన్నడేస్తారు అనేది క్లారిటీగా ఒక విషయం చెప్తే మా పని మేము చేసుకుంటాం అన్న. కావాలి అనేది ఏం లేదు, కాకపోతే క్లారిటీగా చెప్పడం లేదన్న. అవునవును, వాస్తవమే మీరు అన్నది. ఎందుకంటే చెప్పాలి, ఎప్పుడు పడుతుందని చెప్పాలి. ఇంత అడుగుతున్నా కూడా చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎన్ని రోజులే అది స్టార్ట్ చేసారు సార్. వారం 10 రోజుల నుంచి వెళ్ళి సరితప్పలేదు. అవును, ఓకే, సరే సార్, ఇదే రైట్ విషయం చెప్పు. రైట్ రైట్, థ్యాంక్ యూ. హలో హలో అన్నా, చెప్పండి. అన్నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సంగారెడ్డి డిస్టిక్, జైరాబాద్, నాల్కల్ మండలం అండి. చెప్పండి అన్న. ఈ రైతు బంధు ఇంకా రావట్లేదు ఎందుకన్నా? అదే అడుగుతున్నారు జనం అంతా, రైతు బంధు ఎందుకు వేస్తలేరు. మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 3 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు మీ ఊర్లో ఎవరెవరికి పడ్డది? ఎవరికైనా పడ్డదా? ఎవరికి వాళ్ళేదన్నా, అంతా పర్లేదు ఇంకా. ఓకే, లోపల కూడా ఏం పడలేదు. ఓకే, చూడాలి, అడగాలి, మనం కూడా గట్టిగా అడగాలి. వాళ్ళు అంటే కనీసం గవర్నమెంట్ క్లారిటీ అయినా ఇవ్వాలి. ఈ లోపు మేము మొత్తం కంప్లీట్ చేస్తామని క్లారిటీ ఇవ్వాలి. అంటే వీళ్ళు ఎలక్షన్ కి ముందు ఏమన్నారు, వీళ్ళు మీరు తీసుకోకండి, వేసినా మేము వచ్చిన తర్వాత కల్పిస్తామా అన్నారు. కల్పించకపోయినా ఉన్నదన్నా ఇవ్వచ్చు కదా. అవునవునవును, ఉన్నదే ఇస్తామని అన్నారు కదా. వాళ్ళు కల్పిస్తామని కూడా ఏమని అంటలేరు కదా. అది కూడా వేస్తలేరు ఇంకా. అది కూడా వేస్తలేరు కదా. యా, ఓకే అన్న, చూద్దాం. దీని తర్వాత మనం ఇంకొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా మన వాయిస్ వినిపిద్దాం. ఇప్పుడు మీరు కూడా ఏంది అని అంటే దీని గురించి గవర్నమెంట్ కి అవేర్నెస్ చేస్తుండాలి, వాళ్ళకు కొద్దిగా ప్రశ్నిస్తుండాలి. తప్పకుండా అయిపోతుంది అని అంటే తొలివేలుగా అంటే అరే చూడండి, ఒక పార్టీ కొమ్ము కాసేటోళ్ళలాగా ఉన్నారు, ఏం ప్రశ్నిస్తలేరు, ప్రశ్నించే గొంతులు ఎక్కడ పోయినాయి, ఏంది ఇన్ని రోజులు ఎట్లా ప్రశ్నించారు, ఇప్పుడు ఎందుకు ఎక్కడ పోయినాయి అన్న విమర్శ మీ మీద రావద్దు అని అంటే మీరు ఇది చేసుకోవాలి కదా. మేము ఆ ప్రశ్నించే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీ వాయిస్కి ఇంత సమయం మేము ఇచ్చినాం. ఓకే, మాకేం రెండో ఆలోచన వా పార్టీ ఈ పార్టీ అన్న ఇది మాకేం లేదు, ఉండదు కూడా. పబ్లిక్ లో ఎట్లా అవుతుందంటే మనకు పబ్లిక్ లో ఏంటంటే అది ఎన్ని రోజులు ప్రశ్నించారు, ఇప్పుడు మన ఏం చేస్తలేరు అన్నది. ఓకే, తప్పకుండా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో ప్రభుత్వము ఒకవేళ డబ్బులు లేని సిచ్యువేషనే ఉంటే క్లారిటీ ఇవ్వాలి కదా. ఇంకొక 10 రోజుల్లో ఈ రోజు మేము మొత్తం వేసేస్తాం అమౌంట్ అని చెప్పాలి కదా. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న. మాట్లాడతానే చెప్పన్నా. మనకు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గుట్టలు కొంచెం ఆగుతాయి, గుట్టలు ఇంకా వదిలిపెడతారు కదా అన్న. వీళ్ళు ఏ గుట్టలు ఎవరు చేస్తున్నారు? ఈ గుట్టలు మొత్తం అంతరించిపోతారు కదా అన్న. మనకు ఎక్కడ చర్యలు తీసుకునే అవకాశం ఉందంట. ఈ చర్యల గురించి మనం చూడాలి. భవిష్యత్తులో వీళ్ళు ఏం చేస్తారన్నది ఒక 6 నెలల్లో మొత్తం బయటపడుతుంది. ఓకే అన్న, ఒక 6 నెలల్లో బయటపడుతుంది. మీకు సగం మాకు సగం అంటారా, లేకపోతే నిజంగానే చర్యలు తీసుకుంటారా, ఏం చేస్తారన్నది ఒక 6 months టైం ఇద్దాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, చెప్పండి. అన్న నమస్తే, నేను కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నా. కామారెడ్డి, చెప్పండి అన్న. అలా ఈ
గవర్నమెంట్ అనేది మనకు గెలిచిన వెంటనే అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రైతు బంధు ఇప్పటికీ పడతలేదు. రైతు బంధు అదే అంటున్నారు ఇప్పుడు మూడో కాల్ మీద రైతు బంధు రావట్లేదు ఇంకా అని. అది కదా వాళ్ళు ఏదైనా ఒక క్లారిటీ ఇంట్రెస్ట్ ఇస్తారన్నా మేము ఎక్కడన్నా అప్పని చేసుకోవచ్చు కదా అట్లా. అవునవును వాస్తవమే కదా. రెండోది ఏంటి అంటే ఈ గ్యాస్ సంబంధించిందన్న, అయితే మాకు 2014 ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మహిళా సంఘంలో మా అమ్మకు గ్యాస్ 5,000 రూపాయలు లంచం ఇస్తే ఇచ్చారు అప్పుడు. అయితే ఇప్పుడు మేము ఎంత కొంత పని చేసుకుంటున్నాం అన్న, ఆర్థిక పరిస్థితి రాష్ట్రం ఇప్పటికే దివాళా తీస్తుంది. అవును, కొంచెం అందరికి కాకుండా కొంచెం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసి వాళ్ళకి ఏదైనా ఒక స్పెసిఫిక్ బార్డర్ టైం పెట్టుకొని. అవునవును అట్లే చేయాలి. నేను ఇంత ముందు కూడా అదే అన్న, మీరు ఇష్టం వచ్చినట్టుగా సిలిండర్లు ఇస్తే మళ్ళీ అది ఫైనాన్షియల్ గా మన మీదే బర్డెన్ పడుతుంది. నేను బిఎస్సీ బిఎడ్ క్వాలిఫికేషన్ అన్న, ఇప్పటికి డిఎస్ 10 సంవత్సరాలు ఏజ్ ఎలిజిబుల్ అయిపోయింది. ఇప్పుడు నేను పని చేసి కూలి కష్టం చేసుకుని బతకడం తప్ప దిక్కు లేదు. కనీసం ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు కోసమన్నా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకొని ఆర్థిక పరిస్థితి మెరుగుపరిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. చూద్దాం ఏం చేస్తారు. 6 months లో మొత్తం బయటకు వస్తుంది. ఓకే అన్న, ఓకే రైట్. హలో అన్న. అన్న నేను జైత్యాల డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఏం లేదు, నాకు ఒక సమస్య ఉందన్న. అయితే ఒక 60 ఏళ్ల కిందట మా తాతలు ఊరు దగ్గర ఉన్న భూమిని స్కూల్ కి ఇచ్చారన్న. అయితే ఇప్పుడు మాకు అప్పట్లో మా తాతలకు అప్పుడు చదువు రాక అప్పుడు నిరక్షరాస్యులై వాళ్ళకు లావన్ పట్టా భూమి ఇచ్చారన్న. అయితే ఇప్పటికీ అది లావన్ పట్టలనే ఉందన్న. అయితే మా ఇటీవలే మా అన్న మాకు మా నాన్నలు ఇద్దరు, మా పెదనాన్న చనిపోయిండు, మా అన్న కూడా అనారోగ్యంతో చనిపోయిండు. ఓకే. అయితే వాళ్ళకి ఇప్పుడు పూర్తిగా మొత్తానికి డబ్బులు లేకుంటున్నాయన్న. అయితే ఆ ల్యాండ్ నమ్ముదాం అంటే వాళ్ళకు ఇప్పుడు అది లావన్ పట్ట ఎవరు కొంటారు అని అంటున్నారు అన్న. ఓకే ఓకే. అది అమ్మడానికి కొనడానికి వీలు లేదేమో కదా. వీలు లేకుండా ఉన్నదన్న. అయితే దాన్ని అసలు ఏం చేసుడు అర్థమైతే అన్న. ఏదన్నా ఇప్పటికి అన్న మేము ఇప్పుడు సొంత ల్యాండ్ స్కూల్ కి ఇచ్చి 60 ఏళ్ల కిందట ఇప్పుడు మేము అమ్ముకోవడానికి లేనటువంటి పట్టా ఇచ్చిరన్న. ఇప్పుడు దీని మీద ఎట్లా కట్టలాడో అర్థమైతే అన్న. చూడండి లీగల్ గా ఎట్లా వెళ్ళాలి. మీ లోకల్ గా ఉన్న లీడర్ ఎమ్మెల్యేని కలవండి, చూద్దాం. ఎమ్మెల్యేని కలిస్తే ఏమంటుందన్న, ఇది కలెక్టర్ కాదు, నీకు ముఖ్యమంత్రి దగ్గరికి పోతేనే ఈ పని అవుతుంది, లేకపోతే కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చేయలేము ఇప్పుడు అన్నట్టు మాట్లాడుతున్నా. ఓకే రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. మరో కాల్. హలో నమస్తే అన్న. నమస్తే. నేను ఎన్నోసార్లు ట్రై చేస్తున్నా, మీకు కలుస్తుంది అన్న. నేను భువనగిరి నుంచి మాట్లాడుతున్నా. భువనగిరి, చెప్పండి అన్న. ఆగస్టులో నోటరీ డాక్యుమెంట్స్ కట్టించుకుంటున్నా, చాలా కట్టించుకుంటూ ఇస్తారా? ఇది మన 58-59 జీవో 58-59 నోటరీ అన్ని నోటరీ డాక్యుమెంట్స్ ఇంట్లో గిట్లా క్రమబద్ధీకరణ చేస్తానని కట్టించుకుంటున్నా. ఇంతవరకు ఏం లేదు, కొంచెం అట్లాడదామని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని. ఎంత అమౌంట్ కట్టిరు మీరు? అట్లా చాలా మంది కట్టారు, మా దగ్గర 100 మంది కట్టారు. 1035 ఒక్కొక్కరి ఫస్ట్ కట్టించుకుంటూ అవన్నీ లోపలేసిండు. కథం చాలా చేసిన లోపలేసిన. అవునన్న వాస్తవం. ఇప్పుడు నేను ఇందాక వార్త చూసిన, ఖాళీ ప్లేస్లకు కూడా రిజిస్ట్రేషన్లు అయిపోయినాయట. కానీ మళ్ళాంటి వాళ్ళు ఇండ్లను మాత్రం చేయలే. ఇండ్లకు అవి మన ఇందిరా మీళ్ళకు ఒకరు ఉన్నాయి, అవన్నీ నోటరీ అన్ని చేసిన అన్నట్టు చాలా కట్టించుకుంటారు. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఈ సేవలో ఎన్ని ఫైల్స్ మురిపోయినా. అవునవును వాస్తవం, అది వాస్తవం అది. కొంచెం తప్పకుండా అన్న, థ్యాంక్ యూ. నమస్తే. మరో కాల్. హలో గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుంచి అన్న? నర్సంపేట సుమా అన్న. డిసెంబర్ 2వ తారీఖు రిజల్ట్ రాక ముందు రోజు ఫోన్ చేశాను. ఓకే చెప్పండి అన్న. ఇప్పుడు గృహలక్ష్మి అదే ఇందిరమ్మ ఇల్లని అప్లికేషన్ 28వ తారీఖు తీసుకుంటూ అంటున్నారు కదా. దానికి ముందు రేషన్ కార్డు లేని వాళ్ళకు తీసుకుంటే మంచిగా ఉంటున్నా. అదే రేషన్ కార్డ్స్ ఇవ్వాలి ఫస్ట్ ఒకటి. ఈ గృహలక్ష్మి ఇంకా వాళ్ళ గైడ్ లైన్స్ తయారు చేయలేదు. గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కానీ మనం దాని గురించి మాట్లాడలేం.
అదే అన్న రేషన్ కార్డు లేని వాళ్ళు ఎట్లా ఫస్ట్ నుంచి 2014 నుంచి ఇబ్బంది కొడుతూనే ఉన్నాం. వాస్తవం అది, అవును, లక్షల మంది ఇప్పుడు కూడా రేషన్ కార్డు లేకుండా మన అప్లికేషన్ అదే గృహలక్ష్మి అప్లికేషన్ తీసుకుంటే లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. రైట్. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇవ్వాల్సిందే రేషన్ కార్డు, దాని ప్రకారంగా వాళ్ళ లబ్ధిదారులని డిసైడ్ చేయాలి. అవునా, అదే గైడ్ లైన్స్ అసలు. ఓకే చూద్దాం. సో బేసిక్గా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు మేము పెంచినాం అని అంటున్నారు కదా, మరి వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు కదా. సో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అట్లాగే మిగతా స్కీమ్స్ మేము తెస్తున్నామని చెప్తున్నారు కదా, మరి ఆ వైట్ రేషన్ కార్డు ఎవరెవరికైతే ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ఎట్లా? లక్షల మంది ఆ రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా లబ్ధిదారుల జాబితాలో చేరుతారు కదా. ఫస్ట్ మీరు ఇవ్వాల్సింది రేషన్ కార్డు. నమస్తే అన్నా, ఏందన్నా మా భువన్ నియోజకవర్గంలో సైకిల్ 75 నచ్చింది. అవునటగా బియ్యం వాళ్ళ చుట్టాల మిల్లర్లన్నీ బియ్యం ఆగం చేసినట్టు. మరి రేవంత్ రెడ్డి అన్న వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారన్నా? చూడాలన్న మరి ఏమి యాక్షన్ ఉంటుందో ఏముంటుంది అన్నది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది అన్న. రైతు బంధు వేస్తున్నాను, ఇంకా రైతు బంధు అన్ని గ్యారెంటీలు ఇచ్చి పరిశ్రమ చేసినట్టున్నది. జరా చూడాలి అది అంటే ఏం చేస్తారనేది మనం సమయం గడిచే కొద్దీ క్లారిటీ వస్తుంది. చేస్తారా, చేయగలుగుతారా, ఇస్తారా, ఇవ్వరా, పెద్దగా సమయం ఏం పట్టదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. రైట్, యాక్షన్ తీసుకుంటే జల్దీ కవర్ అవుతుంది అన్న. ఇది కానీ మన ఆర్మూర్ పాండు, అవును, ఇటువంటి చాలా ఉన్నాయి కదా, మన మల్లారెడ్డి. అవునన్న, అవును, వాస్తవం. ఇలాంటివి తీసుకుంటే, యాక్షన్ తీసుకుంటే గరీబ్ ఓట్స్ జల్దీ మంచిగా వేరే అవుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్. రైట్. హలో, హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుంచి అన్న? హలో, చెప్పండి. సౌండ్ వస్తుంది, బాగా డిస్టర్బెన్స్ ఉంది. పొలంలో ఉన్నా. చెప్పండి అన్న. ఏం లేదన్నా, రైతు బంధు డబ్బులు లేట్ అవుతున్నాయి. వాస్తవం. గవర్నమెంట్ నుంచి ఒక క్లియర్ గా ఏ విషయం కూడా బయటికి చెప్పట్లేదు. ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో చెప్పట్లేదు. వాటి హామీలు చెప్పట్లేదు. అవును. నాకున్నది ఒక 13 ఎకరాల పొలం ఉంది. ఈ పొలం పైన నమ్ముకొని నేను ట్రాక్టర్ తెచ్చుకున్నా. గత ప్రభుత్వం ఎలాగో మాకు సపోర్ట్ చేయదని తెలిసిపోయి మేము కొత్త ట్రాక్టర్ తెచ్చుకున్నాము. ట్రాక్టర్ నడిపించుకొని వ్యవసాయం చేస్తున్నాము. పోనీలే, పంట పండిన పైసలు అప్పు కట్టచ్చులే, వచ్చిన రైతు బంధు డబ్బులు ఆ ట్రాక్టర్ కిస్ట్ అన్న కట్టుకోవచ్చులే, మేము ఎలాగోలా బతుకుతామని ధైర్యంతో తెచ్చుకున్నాము. ఇప్పుడు కిస్టికి టైం అవుతుంది, పొలానికి ఇప్పుడు రెండో పంట వేసుకోవడానికి టైం అవుతుంది. ఇటు పొలంకి అప్పులు చేయాలా లేదా ట్రాక్టర్ కిస్తీ కట్టి అప్పు చేయాలా అర్థం అవ్వట్లేదు. ఓకే అన్న, చూద్దాం. ఈ 2-3 రోజులు చూద్దాము. నాకు తెలిసి వేస్తారా, ఖచ్చితంగా వేస్తారు. కాకపోతే ఎందుకు డిలే చేస్తున్నారు అన్నదే ప్రధానమైన ప్రశ్న. దీన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా అడుగుదాం ఇంకా. ప్లస్ ఇంకోటి, వీళ్ళు రైతు రుణమాఫీ చేస్తున్నారు, అది కాలేదు. ప్లస్ రుణమాఫీ తర్వాత విషయం, కానీ ఫస్ట్ రైతు బంధు డబ్బులు కనీసం ట్యాక్స్ కిస్తులు కట్టి అప్పుల నుంచి బయటపడతాను. అవునవునవును. ఇంట్లో మాకు ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇప్పటిదాకా రేషన్ కార్డు గురించి ఒక క్లారిటీ లేదు. అవును, గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెడతామంటే ఈ ప్రభుత్వం ఏది రేషన్ కార్డు గురించి క్లియరెన్స్ ఇస్తలేదు. రేషన్ కార్డు అవన్నీ టైం పడతాయన్న. ఇప్పుడు మనము వాళ్ళు వచ్చి 10-15 రోజులు అవుతుంది. మీరు మనం ఎన్ని అనుకున్నా వాళ్ళకి కొంత సమయం ఇచ్చి తీరాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ ప్రభుత్వమే వచ్చిందని కాదు, ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే. సో ఫస్ట్ అయితే మీరు రైతు బంధు అన్నారు, దాంట్లో క్లారిటీ ఉంది. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము పాత పద్ధతిలో ఇచ్చిన రైతు బంధే ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. సో అదైనా ఇమీడియట్గా ఇవ్వాలా. అదే మాకు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ కిస్టీ వచ్చింది, ప్లస్ పంటలకి అప్పులు చేయాల్సి వస్తుంది. దేనికి చేయాలా, దేన్ని ఆపాలా మాకు అర్థం కావట్లేదు. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. సో ఇట్లా రైతుల ఇబ్బందులు. రైతు బంధు ఎప్పుడు వేస్తారని దాదాపు 5-6 కాల్స్ వచ్చినాయి ఇప్పటికి. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి అన్న. తుంగతుర్తి కాన్స్టిట్యూషన్ అన్న, ఉయ్యాలవాడ విలేజ్, మండలం. ఓకే. మరి మూసీ తీర ప్రాంతం ఉన్నా, యాక్చువల్ గా డ్యామ్ కి నియర్ బై ఉంటాయి. అవునా? అయితే నాది యాక్చువల్ గా మా చిన్నప్పుడు చూస్తే మూసీలో ఈ బర్ల కాడికి పోయేసి డైరెక్ట్ వాటర్ తీసుకునే వాళ్ళు అనమాట.
సో కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదన్న, కానీ ఇప్పుడన్నా మారుతుందేమని ఆశిస్తున్నాం మేము. చూడాలన్నా. యా. అంటే మెయిన్ ఏంటంటే అన్న, ఇసుక పోవడం వల్ల వాటర్ ప్యూరిఫై తగ్గుతుంది, గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోతుంది ఇప్పుడు అన్నమాట. టిప్పర్లు అన్ని పోయినాయి అంటుండే మీ ఎమ్మెల్యే సామెల్ గారు, ఉన్నాయా పోయినాయా? అది అడ్డగూడూరు అన్న, మా దగ్గరలో ఉండదు. ఓకే. మాది జాజిరెడ్డిగూడెం లింక్ అన్నమాట. ఓకే. సో మెయిన్ ఒక అవేర్నెస్ రావాలన్న. ఈ ఆ శాండ్ అది ఆగితే అంతా సెట్ అవుతుంది, అది ఆగాల. అది ఆగాలి. ఇంకోటన్నా, ఈ గాదర్ కిషోర్ ఎలక్షన్ యాక్టివిటీ చూస్తే 2014 కి 2023 కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆయన మేనిఫెస్టో 100 కోట్లు సంపాదించండు, కోట్ల రూపాయలు. జస్ట్ అఫీషియల్ గా అన్అఫీషియల్ కూడా చాలా ఉన్నాయి. అవును. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే. మరో కాల్. హలో. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. నాగర్కర్నూలు జిల్లా చెంపేట అన్న. చెప్పన్నా. అదే మొన్న మా డాక్టర్ వంశకృష్ణ సార్ మీద ఆయన అబ్బాయి వేసిండు కదా ఎలచేటప్పుడు, బాలరాజు అన్నట్టు ఆయన, వంశకృష్ణ నువ్వు ఓడిపోతావు, నువ్వు పోతే నా పర్మిషన్ లేకుండా అమెరికా పోదాం అనుకుంటున్నావు, అమెరికా కాదు కదా అచ్చం పెరుగుతాడని అన్నాడు దుర్మార్గుడు వాడు. వెళ్ళండి ఇక్కడ అరెస్ట్ చేసి పోయి కొంపలేం పోయినాయన, కొంపలేం మునిగినాయి. అంత ఆర్పాడం ఎందుకు ఆయనకు? ఓకే. అంత ఆర్పాడం ఎందుకు ఆయనకు? అతను నాశనం పట్టించిండు. ఓకే. అక్కడ ప్రజలను అవమానపరుస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టినని అచ్చంపడి కనుక అంత అవసరం ఇప్పుడు. ఓకే, సరే, ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. సో ఇట్లా పబ్లిక్ రెస్పాన్స్ కనిపిస్తూ ఉన్నది. ఇవి ఇవాల్టి పబ్లిక్ కాల్స్. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో.